శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 9 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాసులలో గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి అనే ముఖ్యమైన అంశాలతో ఇప్పుడు ప్రారంభించుకుందాము. గ్రహ స్థితులు: వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో చంద్ర కుజులు, అలాగే కన్యలో కేతువు, శని రవిలు, కుంభరాశిలో రాహు శుక్ర బుధ ఈ 3 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క గమనము శుక్ర రాహు బుధులతో కలిసి మీనరాశిలో సంచారం చేస్తున్నది. ఇక చంద్రుని యొక్క గమనము కుజుని నుంచి కేతువు దగ్గరికి వచ్చున్నది, అంటే కన్యారాశిలోకి వచ్చున్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే చంద్ర కుజుల కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. జన్మజాతకంలో ఈ యోగము లేని వారికి అది మామూలుగానే ఉంటుంది తప్ప చాలా అద్భుతమైన యోగం అనేది చెప్పడానికి రాదు. అయితే ఈ యోగం యొక్క ఫలితం, అసలు ఇది యోగం అని కాకుండా ఈ చంద్ర కుజుల యొక్క ఫలితం ఏమిటి అంటే కుజుని యొక్క దోషాన్ని పరిహరింపజేస్తుంది చంద్రుడితో కుజుడు కలవడం వల్ల. అలాగే మాతృమూర్తి గారి మీద ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మాతృమూర్తి అంటే విపరీతమైన ప్రేమ పెరగడం కానీ, లేకపోతే కొంచెం క్రోధం పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడితో కలిసారి కేతువు, కొద్దిగా అనుమానం అనేది పెరుగుతుంది, అలాగే దైవభక్తి కూడా పెరుగుతుంది. ఇది కొంచెం మన అధీనంలో ఉంచుకోవాలి ఈ ఆలోచనలని. దైవభక్తి పెరగడం అనేది మంచిదే, కానీ ఇక ఇతరత్ర ఆలోచనలు ఏదైనా అనుమానం పడ్డాలన్నా, ఒక మనిషిని నమ్మకుండా ఉండాలన్నా అవన్నీ మన అధీనంలో ఉండవలసిన ఆలోచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందుకు గాను యోగా చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే శని రవిల కలయిక మెడికల్ పరంగా చాలా బాగుంటుంది. రక్తానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్ర రాహు బుధుల కలయిక బధిరత్వం, అంటే ఏదైనా గుడ్డితనము, కుంటితనము, మూగతనము ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా చాలా మందికి, శారీరక పరమైన లోపాలు, అలాంటి లోపాలని తెలియచేస్తూ వాళ్ళని ఒక్కొక్కసారి శక్తిహీనులు అనేటట్టుగా చేయిస్తుందన్నమాట. అలాంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల యొక్క ఫలితాన్ని తీసుకున్నట్టయితే కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద. రాహు శుక్ర బుధుల యొక్క స్థితి ఈ యొక్క శారీరక పరమైనటువంటి లోపాలని తెలియజేస్తూ ఉంటుంది. తద్వారా మనుషులలో శక్తి సామర్థ్యాలు తగ్గేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఇక చంద్రునితో కలిసినటువంటి కేతువు గారి పైన కుజుని యొక్క 4వ దృష్టి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. అలాగే గురువుగారి యొక్క 5వ దృష్టి కూడా కేతువు మీద వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత విపరీతమైనటువంటి దైవభక్తి పెరగడము, ఏదైనా తన మనసుకి నమ్మినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో వాటినే వాళ్ళు స్థిరంగా పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో యోగా చేయండి, అనేక రకాలుగా మీకు మానసికమైన స్థైర్యం ఏర్పడి మన ఆలోచనలు రైటా తప్ప అనేది కూడా మీరు నిర్ణయించుకోగలుగుతారు. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టులు గురువుగారి యొక్క 7వ దృష్టి కానీ 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదే పడుతున్నాయి. శని గారి యొక్క 3వ దృష్టి కానీ 7వ దృష్టి కానీ 10వ దృష్టి కానీ కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్న కారణంగా ఆ రాసులలో నేను చెప్పేటప్పుడు ఆ ఫలితాలు తెలియజెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము మనము పరిశీలించినట్టయితే పూర్వం కన్నా కూడా చాలా మేలుగా కనిపిస్తుంది. 3 గ్రహాల యొక్క అభ్యున్నతి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. 8వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో చంద్రకుజులు బాగున్నారు. ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా అదనంగా ఖర్చులు పెట్టవలసి వచ్చినా కూడా ఏదో విధంగా ఆ ఖర్చు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరో ఒకళ్ళు సహాయపడి మీకు మధ్యలో
ఇంత ఖర్చు అవసరం లేదండి, మీరు ఈ మాత్రంలో అయిపోతుంది అని కూడా మీకు తెలియచెప్పి చక్కటి సూచనలు ఇచ్చి ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టకుండా చేస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వాహనాల వల్ల లాభం ఉంటుంది. వాహనాల కొనుగోలు అమ్మకంలో చాలా దిగ్విజయంగా ఉంటుంది. కొనాలన్నా మీకు కాస్త తక్కువ ధర పడుతుంది, అమ్మాలన్నా మీకు మంచి లాభం వస్తుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి వాహనాలలో కూడా కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధిలో బాగుంది. అలాగే హోటల్ బిజినెస్లు కానీ, వాహనాల బిజినెస్లు కానీ, ఆ తదుపరి వ్యవసాయ రంగం కానీ, తోటల పెంపకం కానీ, భూమి యొక్క కొనుగోలు అమ్మకాలు కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తి కనిపిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది. రాజకీయంగా మీకు లబ్ధి కలుగుతోంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు పట్టవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కానీ, కుటుంబములో ఐకమత్యం విషయంలో కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, ప్రారంభించిన పనులు ఎంతవరకు అభివృద్ధి మార్గంలోకి వెళ్తున్నాయి అనే రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల విషయంలో అవి ఇంకా ముందరికి రావడం లేదే అనేటటువంటి విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ మీరు అధికమైన జాగ్రత్తలు తీసుకోండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. అలాగే మారిన గ్రహస్థితుల రీత్యా వారాంతంలో ఏ విధంగా ఉంది అంటే, ద్వితీయ స్థానంలోకి చంద్రుడు వచ్చారు, అష్టమ స్థానంలోకి రవి గారు వచ్చారు. మరి ఇవి రెండూ కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కాకపోవడం చేత మీరు నవగ్రహారాధన చెయ్యండి, లేదా మీ ఇష్ట దైవాన్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, విద్యార్థులు తమ కృషిని పెంచుకోవాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కాస్త శారీరక శ్రమ పెరిగేటట్టుగానే కనిపిస్తోంది. ఈ విధంగా ఏ అంశంలోనైనా కృషిని పెంచడము, ఓర్పు కలిగి ఉండడము, ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.